నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలోని స్థానిక గుడి వీధిలో నాగావళి నదీ తీరాన వెలిసిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు ఆలయ ఈవో మునగవలస సుకన్య తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆలయ కమిటీ సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుంటామని ఈవో సుకన్య పేర్కొన్నారు. త్రాగునీరు, మజ్జిగ, శానిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వృద్ధులు, వికలాంగులకు దర్శనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయని, స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు స్వామివారి ఉచిత ప్రసాదం పంపిణీతో పాటుగా మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ ఉంటాయన్నారు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి మాట్లాడుతూ ఈ దేవస్థానానికి ఎంతో చరిత్ర కలిగి ఉందని, పూర్వీకులు ఈ ఆలయాన్ని ఉత్తర కాశీగా పిలిచేవారని వివరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారని తెలిపారు. ఈ దేవాలయం బలరామునిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామ క్షేత్రాల్లో 5 లింగాలను బలరామస్వామి ప్రతిష్ఠ చేశాడు. అందులో 4వ శివలింగం ఉమారుద్ర కోటేశ్వర స్వామి. ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి వేకువజామున 3 గంటలకి ప్రథమార్చన జరుగుతుంది. 4 గంటల నుంచి కూడా భక్తులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో నారికేళ అభిషేకం చేసుకుంటారు. అదేవిధంగా మధ్యాహ్నం మహాభోగం ఉంటుంది. సాయంత్రం సమయంలో 6 గంటలకి స్వామివారికి మహాహారతి ఉంటుంది. తర్వాత రాత్రి 8:30-9 గంటల సమయంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం ఉంటుంది. ఈ విధంగా స్వామివారి తాలూకా మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఉంటాయి. అదేవిధంగా వేకువజామున అంటే శుక్రవారం నాడు తెల్లవారితే శనివారం అనగా అప్పుడు సప్తవాహనాలతో స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మన శ్రీకాకుళం నగరంలో ఈ యొక్క స్వామివారి తాలూకా ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. తదుపరి ఆ యొక్క మహాశివరాత్రి తెల్లవారితే మహాశివరాత్రి తాలూకా ఉత్సవాలు ముగుస్తాయి. ఈ విధంగా స్వామివారి తాలూకా ఉత్సవాలు మహాశివరాత్రి నాడు ఉంటుంది. అందువల్ల భక్తులందరూ కూడా స్వామివారి తాలూకా దర్శనం చేసుకొని ఆయన కృపకు మనందరం కూడా పాత్రలు కాగోరాలని కోరుచున్నాము. అదేవిధంగా మన దేవాదాయ శాఖ వారు ఆ యొక్క బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, షామియానాలు వేయడం, ఉచిత ప్రసాదం, ఉచిత మజ్జిగ, మంచినీరు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యానికి కూడా ఆ యొక్క వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా మాకుతో పాటు సహకరిస్తున్నది. ఈ విధంగా మనకి పోలీసు వారు కూడా వారి తాలూకా బందోబస్తు ఇచ్చి మనకు అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కలిపి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉండబోతుందన్నారు. రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని, విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని తెలిపారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని, వైజాగ్లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయని అన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90% హైదరాబాద్కే పరిమితమయ్యాయని తెలిపారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర జీఎస్డిపిలో సర్వీస్ సెక్టర్ తెలంగాణలో 62% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 40% మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణలో 3.12 లక్షలు ఉంటే ఏపీలో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూలపాడు పోర్టులు అత్యంత వేగంతో నిర్మాణం అవుతూ ఉన్నాయని అన్నారు. బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. విశాఖ నుంచి పరిపాలన అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. బెంగళూరు, చెన్నై తరహాలో విశాఖ అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం పొందూరు మండలం గోరింట గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల నిధులతో గ్రామ సచివాలయాన్ని, అలాగే సుమారు 41 లక్షల నిధులతో తాడివలస R&B రోడ్డు నుండి పైడి జోగిపేట గ్రామానికి కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా సుమారు 10 లక్షల రూపాయల నిధులతో గోకర్ణపల్లి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ విషయంలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననను పొందుతున్నారని తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు, పేదలకు రేషన్ మొదలుకొని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన ఏకైక సీఎం జగన్ అని పునరుద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి కల్పన, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, అగ్ర కులాల్లోని పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉషారాణి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు తమ్మినేని కృష్ణకుమారి, జిల్లా మహిళా సమితి కార్యదర్శి కోన రమణమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు. వైకాపా కంటి తుడుపు చర్యలతో ప్రజలకు మభ్యపెట్టలేరని మాజీ మంత్రి గుండా అప్లస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ మంత్రి ధర్మాన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటికీ స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ నెలలో నోటిఫికేషన్ రానున్నందున, ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నందున స్టేడియం గురించి చర్యలు చేపడుతున్నట్లు ధర్మాన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు ఈ నిర్మాణాలు అన్ని పూర్తి చేస్తామని మాజీ మంత్రి గుండా అప్లస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే చర్యగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీముఖలింగం, రవివలస, సాబకోట, రామతీర్థ క్షేత్రములకు ఈ నెల 8, 9వ తేదీల్లో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం 2 డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడపబడని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నుండి రామతీర్థ క్షేత్రమునకు 26 బస్సులు, అలాగే టెక్కల నుండి రావివలసకు 6 బస్సులు, అదేవిధంగా పలాస నుండి సాబకోటకు 45 బస్సులు, పొత్తంగికు 7 బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. శ్రీముఖలింగం చక్ర స్నానంకు పురస్కరించుకొని 11వ తేదీన అదనంగా 12 బస్సులు తిప్పనున్నట్లు తమ శాఖ అందిస్తున్న బస్సు సేవలను భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని విజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023తో భూ వివాదాలు, మోసాలను అరికట్టి యాజమాన్య హక్కుపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు. హక్కులకు హామీ, రైతుకు భరోసా పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి జిల్లాలోని రైతులు, రెవెన్యూ అధికారులు, అడ్వకేట్లు, పోలీసులకు ఈ చట్టంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ చట్టం వల్ల ప్రయోజనాలేంటి, ఎలాంటి మార్పులు వస్తాయి, రెవెన్యూ రికార్డుల నమోదు, భూ వివాదాల పరిష్కారం, కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర, రికార్డుల నిర్వహణ లాంటి అన్ని అంశాలపై అజయ్ కల్లం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు దేశంలోని 12 రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయని, భూములకు శాశ్వత హక్కు రావాలంటే ఈ చట్టం అమలు జరగాల్సిందని చెప్పారు. యజమాని ఎక్కడున్నా భూమికి రక్షణ అవసరమని, మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని వివరించారు. ఎవరైనా మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థలో 66% కేసులు సివిల్ తగాదాల వల్లనే ఉంటే మరో 14% హత్యలు, భూ తగాదాలకు సంబంధించినవే నడుస్తున్నాయని, మిగిలిన దేశాల్లో కేవలం 3% సివిల్ వివాదాలు మాత్రమే నమోదు అవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో సుమారు 6,000 గ్రామాల్లో సర్వే జరగగా కేవలం 2% వివాదాలు మాత్రమే వ్యక్తమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ కమిషనర్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం సదస్సుకు వచ్చిన వారు అడిగిన పలు సందేహాలను అజయ్ కల్లం నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సేచ్ రంగయ్య, ఏడీ సర్వేయర్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం సాయంత్రం ముచ్చింతల్ శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజాస్ జిఆర్ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన జైహో బీసీ సభకు జిల్లా కేంద్రం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి హాజరయ్యారు.
జయహో బీసీ సభకు విశేషమైన ఆదరణ లభించిందని గుండె లక్ష్మీదేవి పేర్కొన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు నాయకులు పాల్గొన్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ బాబు చేపట్టిన ప్రతి సభకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని, వైకాపా పాలనలో ప్రజలు విసిగెత్తి ఉన్నారని చెప్పారు. జిల్లా నుండి వెళ్లిన వారిలో రాష్ట్ర జంగమ సాధికార సమితి డైరెక్టర్ విభూతి సూరిబాబు, రాష్ట్ర వైష్ణవ సాధికార సమితి సభ్యులు నవీన్, డాక్టర్ గంగాధర్ గుండప్పు, నవీన్, గిరి, జల్లు రాజు, బలగ చెంగల్, కైపాడు రాజు తదితరులు ఉన్నారు. ఎన్నికల వ్యయ నిర్ధారణలో వీడియోగ్రఫీల పాత్ర కీలకమని సిపిఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీడియో సర్వేలెన్స్ టీంలకు, వీడియోగ్రాఫర్లకు శిక్షణ నిర్వహించారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమం డీసీఓ బాలాజీ నాయక్ అధ్యక్షత జరిగింది. శిక్షణ కార్యక్రమంలో సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్లు మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై అవగాహన కల్పించారు. వీడియోగ్రాఫర్లు ఎన్నికలకు జరిగిన వ్యయానికి, సందర్భాలను, సంఘటనలు చిత్రీకరణ చేయాలని తెలిపారు. పోస్టర్లు, వాహనాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫర్నిచర్ తదితర అంశాలను వీడియోగ్రఫీలో చిత్రీకరించాలని తెలియజేశారు. వీడియో కవరేజ్ ప్రారంభించే ముందు ఏ విధమైన కార్యక్రమం, తేదీ, స్థలం, ఏ పార్టీకి సంబంధించినది, కార్యక్రమం నిర్వహిస్తున్న అభ్యర్థి తదితర అంశాలను వాయిస్ మోడ్ ద్వారా రికార్డు చేయాలని తెలియజేశారు. అనంతరం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు మాట్లాడుతూ వీడియోగ్రఫీ నిర్వహణలో పలు సాంకేతిక వివరాలు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైకాపా సర్కార్ పేదలకు సొంతింటి కల నెరవేర్చిందని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను యువనేత చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి కళ ఒక సొంత ఇల్లు, ఆ కళను నెరవేర్చుతూ ఈ రోజు పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి సుమారు 1,80,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. మొదటి విడతలో 70 ఇల్లు పట్టాల పంపిణీ చేశామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవ్వాలని, ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ ప్రతినిధి శ్రీధర్, బుడ్డి గణేష్, బాణాల గాంధీ, దారినాయుడు, వసంత, యార్ల శ్రీను, అప్పలరాజు, ముకుంద, రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కేంద్ర బలగాలు శ్రీకాకుళం పట్టణ పరిధిలోని పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితులు, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు, పోలీస్ సబ్ డివిజన్ల గురించి విపులంగా తెలియజేశారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ జి ప్రేమ్ కార్జల్, డిఎస్పీలు వై శృతి, ఎల్ శేషాద్రి నాయుడు, సిఐ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం అడిషనల్ డీజీ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ హైదరాబాద్ రీజియన్ శిశిర్ బన్సల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు అనివెట్టి మండపంలో వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశామని, ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసుకురావచ్చని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అసెంబ్లీ సిట్టింగ్ సభ్యులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహాయక పోలింగ్ స్టేషన్లు, స్థానాల మార్పు, కొత్త పేర్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల్లో భాగంగానే జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,357 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పాతపట్నంలో అదనంగా ఒక సహాయ పోలింగ్ కేంద్రాన్ని అవసరం మేరకు ఏర్పాటు చేస్తామన్నారు. పాతపట్నం పోలింగ్ కేంద్రం నంబర్ 291లో 1,635 ఓట్లు ఉన్నాయని, 1,500 మంది కంటే అధికంగా ఓటర్లు ఉంటే మిగిలిన ఓటర్లకు మరో సహాయక పోలింగ్ కేంద్రం ప్రతిపాదించవచ్చన్నారు. అలాగే ఆమదలవలస నియోజకవర్గంలో 2 పాత కేంద్రాలను కొత్త చోటుకు మార్పు చేశామని, ఇవి మినహా జిల్లాలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎంతో కీలకమని డీసీఓ బాలాజీ నాయక్ స్పష్టం చేశారు.
సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో డ్వామా పీడీ చిట్టిరాజు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అన్ని దశల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అంశాలపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఫారం 12, ఫారం 13 ABCDలు నింపే ప్రక్రియపై అవగాహన తదితర అంశాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు బాగా రాసి అధిక మార్కులు సాధించాలని, అలాగే మానవతా విలువలను పెంపొందించేలా ప్రవర్తించాలని కేశవరాయునిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం దుర్గాప్రసాద్ సూచించారు. కేశవరాయునిపాలెంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంతో వీక్షించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులంతా ఒత్తిడి లేకుండా ప్రశాంతతతో చదవాలని, మార్కులను స్కోర్ చేసేలా ఉపాధ్యాయులు చెప్పిన సూత్రాలను మననం చేసుకోవాలన్నారు. పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధించడంతో పాటు పెద్దలను గౌరవించడం, మానవతా విలువలను పెంపొందించేలా అందరూ ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం విద్యార్థులు సినిమా పాటలకు చక్కగా డాన్స్ వేశారు. హనుమయ్యపేటకు చెందిన విద్యార్థులు తప్పిటిగుళ్ళు కార్యక్రమాన్ని ఎంత చక్కగా ప్రదర్శించడంతో అందరూ వారిని అభినందించారు. కార్యక్రమంలో బోధనా సిబ్బంది శివరం, మెండ రవిశంకర్, కృష్ణవేణి, పుష్పలత, కిరణ్ పాల్గొన్నారు. కరివేపాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరివేపాకు అంటే మనలో చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. ప్లేట్లో కనిపించగానే తీసి పక్కన పెడతారు అనేక మంది. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు ఆహారం రుచి, వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకు ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ A, Cని సరఫరా చేస్తాయి. మీరు మీ ఆహారంలో కరివేపాకు వేస్తే అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది. అదనంగా ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయాటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఆకులను నీటితో ఉడకబెట్టడం, దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.